నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్న వేళ భారత్ తన ప్రాంతీయ భద్రతా స్థితిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం సైనిక ప్రకటన కాదు, సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ కు ఇచ్చిన అదిరిపోయే దీపావళి షాక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. రాబోయే 2 ఏళ్లలో భారత సైన్యంలోకి 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేరనుంది. ఇది శత్రు దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. అలాగే అస్త్రా ఎయిర్ టు ఎయిర్ క్షిపణి సామర్థ్యం పెంపుపై కూడా భారత్ దూకుడుగా ఉంది. ఈ 2 అస్త్రాలు మన రక్షణ రంగాన్ని ఎలా మారుస్తాయి? భారత సైన్యం ఇప్పుడు మరింత దూకుడుగా ఖచ్చితత్వంతో శత్రువులను లక్ష్యంగా చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం అత్యంత ప్రాణాంతక ఆయుధంగా పేరున్న బ్రహ్మోస్ క్షిపణి గంటకు 3424 కిలోమీటర్ల వేగంతో, అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని ప్రస్తుత పరిధి 450 కిలోమీటర్లు మాత్రమే. అయితే ఈ కొత్త వెర్షన్ క్షిపణి ఏకంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను టార్గెట్ చేయనుంది. ఈ బిగ్ అప్గ్రేడ్ కోసం కీలకమైన రామ్జెట్ ఇంజిన్ దాదాపు సిద్ధంగా ఉంది. క్షిపణి INS GNSS లను పరీక్షిస్తున్నారు. లక్ష్యాన్ని స్థిరంగా ఖచ్చితంగా చేరుకోవటం, అలాగే శత్రువుల జామింగ్ ను నిరోధించడం వంటివి ఈ కొత్త బ్రహ్మోస్ లక్ష్యాలు. ఈ పరీక్షలు విజయవంతమైతే నావీ వద్ద ఇప్పటికే ఉన్న 450 కిలోమీటర్ల బ్రహ్మోస్ ను కేవలం సాఫ్ట్వేర్, కొన్ని చిన్నపాటి మార్పులతో 800 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేయనున్నారు. 2027 చివరి నాటికి ఈ కొత్త బ్రహ్మోస్ పూర్తిగా సైన్యంలోకి రానుంది. ఈ డీల్స్ లో భాగంగా ఇప్పటికే బ్రహ్మోస్ ఏరోస్పేస్ తో 58,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై భారత్ సంతకం చేసింది. ఇక మరోవైపు వైమానిక దళం బలాన్ని పెంచేందుకు అస్త్రా మార్క్ 2 ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 100 కిలోమీటర్ల పరిధిని 200 కిలోమీటర్లకు పెంచడానికి DRDO కృషి చేస్తుంది. ఇక దీని వల్ల మన సుఖోయ్ 30 MKI తేజస్ విమానాలు మరింత దూరం నుంచే శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకోగలవు. ఈ క్షిపణులు దేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఖరీదైన రష్యన్, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ క్షిపణుల స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఈ బ్రహ్మోస్ అస్త్ర వంటి స్వదేశీ క్షిపణుల రాక పాకిస్తాన్ కు అతి పెద్ద షాక్ అని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కొత్త ఆయుధాలు భారత రక్షణ వ్యూహాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్తాయి. శత్రు దేశాలకు స్పష్టమైన హెచ్చరికను పంపిస్తాయి.